అనుభవానికి కారణమైన సంకల్పము కూడా ఆమెయే. ఇంతకుముందు చెప్పాను కదమ్మా. నీలోకి వచ్చినప్పుడు నువ్వేమంటున్నావు? నా సంకల్పం అండి ఇది, నేనే అనుకున్నానండి అంటున్నావు. రాకముందు ఎవరి దగ్గర ఉన్నాయి? అమ్మవారి దగ్గర ఉంది అని చెప్తున్నారు. అనుభవానికి కారణమైన సంకల్పం ఏదైతే ఉందో ఆమెయే అని. కాబట్టి హ్రీం అంటే సర్వ అనుభవ నిర్ణయము అంతయు తానే ఉన్నది. అందరి యొక్క అనుభవం ఏదైతే సర్వ అనుభవ నిర్ణయాలన్నీ కూడా అమ్మవారి చేతిలోనే ఉన్నాయి. ఇవాళ నువ్వు ఏం చెయ్యాలో అన్నది కూడా అమ్మవారే నిర్ణయిస్తుంది. ఏం చెయ్యకూడదు అన్నది కూడా అమ్మవారే నిర్ణయిస్తుంది అని చెప్తున్నారు. మాయలో మనమేమంటాం? నేను అనుకున్నానండి, నాకు పుట్టిందండి ఆలోచన. పుట్టింది అన్నావు. పుట్టకముందు ఎవరి దగ్గర ఉంది? అదే శ్రీ విద్య. ఓకే. ఆమెకు వశము కాని విషయం ఏదీ లేదు కనుక ఆమెను ఈశ్వరి అన్నారు. ఆమెకి వశము కానిది అర్థమైందా? అందరూ ఆమెకి వసులే. అంటే ఆమెకి లొంగి ఉండాల్సిందే. పిపిలిగాది బ్రహ్మ పర్యంతము ఈశ్వరి యొక్క వశములో ఉంటారు. ఈశిత్వ వశిత్వాలన్నీ కూడా ఈ యొక్క హ్రీం బీజమైన ఈ భువనేశ్వరి అమ్మవారి చేతిలోనే ఉంటుంది. నీతో ఎంత పని చేయించాలో అంత పనే చేయిస్తుంది. ఎక్కువ కూడా చేయించదు. నువ్వు ఎంతో అనుకుంటావు నేను ఇంకా ఎక్కువ చేయాలని. ఎంత నీకు ఒక పరిమితుల్ని నిర్ణయించేది కూడా ఈ భువనేశ్వరి అమ్మవారి అని చెప్తున్నారు. అవునా? సో ఈశ్వరి అన్నిటిపైన ఆమెకు అధికారం ఉన్నది కనుక అన్నిటి మీద ఆమెకు అధికారం ఉంది. ఎందుకంటే ఈ భువనాలన్నీ తనవే కాబట్టి అందుకే ఆమె ఏమైంది? భువనేశ్వరి అయింది. అన్నిటి మీద ఆమెకే అధికారం ఉంటుంది. నీకు నాకు ఉండదు. ఈ శరీరం అనే భువనం మీద అధికారం అమ్మవారికి ఉంటుంది. నిన్ను ఎంతవరకు భూమి మీద ఉంచాలి, ఎప్పుడు తీసుకెళ్ళిపోవాలనేది కూడా అమ్మవారి చేతిలో ఉంటుంది. నీ చేతిలో ఉంటుందా? నువ్వు నువ్వు కోటేశ్వరాలైనా కూడా కోట్లు గుమ్మరించిన 5 నిమిషాల యొక్క శ్వాసను నువ్వు కొనుక్కోలేవు. నీ టైం వచ్చిందంటే డాక్టర్లు కూడా ఏం చేయలేరు. చాలా మంది కోటేశ్వరులు అలానే పోతున్నారు కదా. కోట్లు ఉన్నాయి, బతికాడా? అది చాలా సీరియస్ గా ఆలోచన చేయాలమ్మా. భువనేశ్వరి అమ్మవారంటే ఏమిటి? ఇవన్నీ తెలుసుకుంటే నువ్వు ఏంటంటే క్రాంతురాలు అవుతావు, పాదాక్రాంతుడు అవుతావు. అమ్మ పాదుకల దగ్గర పడి ఉంటావు. ఆ తల్లి ఆమె ఇష్టం. అమ్మవారి దగ్గర నువ్వు వాదించరు. ఆమె అధికారిని. అన్ని అనుభూతులు తానే అయి ఇది అది అని చెప్పలేని లయానుభూతిని కూడా తానే అనేది ఎవరో ఆమెయే భువనేశ్వరి. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇది ఈ ఈ యొక్క స్వీట్ తీయగా ఉంటుంది, చింతకాయ పుల్లగా ఉంటుంది దగ్గర నుంచి నువ్వు లయము వరకు కూడా ఎదుగుతూ ఉంటావు కదా. లయము వరకు కోరుకున్నది అంతా కూడా తానే అయి ఉన్నది. నేనే ఉన్నాను అంటోంది. అందుకే శ్రీకృష్ణుడు అదే చెప్పాడు చూడండి. ఏమ్మా, నీటిలో నేను ప్రవాహముగా ఉన్నాను. పవనము అంటే గాలిలో వీచుట అన్నది నేను. కనిపించదు. నీరు ప్రవహించటము అనేది నేను. నీళ్లు కనిపిస్తున్నాయి కానీ ఎలా ప్రవహిస్తున్నాయి? చైతన్యము. అందుకే అన్నీ తానే ఉన్నది. ఆమెకి లయము వరకు ఉన్నది. నీకు లయాన్ని ఇచ్చే తల్లి కూడా ఈ భువనేశ్వరి అంటున్నారు. అది అందుకే గురువు గారు ఏం చేశారు? ఓం హ్రీం ఓం అనే బీజమంత్రం నాకు ఉపదేశం చేయటం జరిగింది. అదే చేసుకుంటూ ఉంటాను. మన బతుకు అజ్జాలు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే హకారము రకారము తీసి ఇంకారం పైకి పరములోకి తీసుకెళ్తుంది. లేదు అంటే అమ్మ పాదాల దగ్గర పడి ఉంటా. మనకేమి ఇచ్చా అది కావాలి ఇది కావాలి అనేది ఏమి మనకి లేదు కదమ్మా. పైకి వెళ్ళినప్పుడు ఇంకేం కోరుతావమ్మా? హృదయములో ఆ లయానుభూతి కూడా తానే అయి ఉన్నది. ఆ లయ అనుభూతి కూడా ఇచ్చేది ఎవరు అంటే ఈ అమ్మవారి. ఎవరో ఆమెయే భువనేశ్వరి. నీ హృదయములో మౌన అనుభూతిగా లయమునకు దారి తీయు ప్రస్థానము కూడా భువనేశ్వరియే. నీ హృదయంలో నువ్వు అనుకుంటావు కదమ్మా, ప్రాణాన్ని క్రియాయోగం చేస్తున్నప్పుడు
ఆ ప్రాణము పైకి వెళ్ళాలి, పై ప్రస్థానము చెయ్యాలి, ఆత్మ ప్రస్థానం చెయ్యాలి అన్నది కూడా శ్రీమాత్రే ఆ అమ్మవారే, భువనేశ్వరి అమ్మవారే అంటున్నారు. దారి తీయు ప్రస్థానం కూడా భువనేశ్వరియే. ఇప్పటి వరకు నాదము, వాక్కు, దృశ్యము, దృక్ మాత్రమే తెలుసుకున్నాము. ఈమె దృగాతీతము కూడా. ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాము? అమ్మవారు ఇప్పటి వరకు నాదం గురించి తెలుసుకున్నాము, వాక్కు గురించి, వైఖరి వాక్ చెప్పాను కదమ్మా, దృశ్యాల గురించి చెప్పాను, అన్నిటి గురించి దృక్కు మాత్రమే తెలుసుకున్నాము. ఇప్పుడు ఏమిటి? ఈమె దృగాతీతము అంటే ఆజ్ఞాచక్రం పైన ఉన్నది కూడా, పరములో ఉన్నది కూడా, దృగాతీతము కూడా, ఇచ్చకు అతీతమైన మౌనమునందు కూడా ఒక రీతి అయిన జ్ఞానముగా తాను ఉంటుందని చెప్తారు. అమ్మవారు ఎలా ఉంటుందంటే మౌనములో కూడా, అదే మేధా దక్షిణామూర్తి అనేది ఒకటి ఉంది కదమ్మా స్థితి అమ్మవారికి. ఆ మేధా దక్షిణామూర్తిలో మౌనములో కూడా ఇంతో అంతో ఒక జ్ఞానం అనేది ఉంటుంది. అది కూడా తానే ఉన్నది. పరామౌనమునందు కూడా ఒక రీతి అయిన జ్ఞానముగా తాను ఉంటుందని చెప్తారు, పెద్దలు చెప్తారు. మహామౌనంలో కూడా ఇంతో అంతో జ్ఞానము రూపములు, జ్ఞాన రూపిణిగా ఉంటుంది. అదే జ్ఞాన ప్రసూనాంబ అంటారు. ఆ తల్లి జ్ఞానముగా ఉంటుంది. నువ్వు కూడా నోరు మూసుకుని కూర్చున్నా లోపల నీకు కూడా తెలియకుండా ఇంతో అంత జ్ఞానం ఎలా ఉంటుందో అలా పైన కూడా ఆ మహామౌనంలో కూడా ఎంతో అంతో జ్ఞాన రూపిణిగా ఈ భువనేశ్వరి అమ్మవారు వర్ధిల్లుతున్నది, ఉన్నది అని చెప్తున్నారు. ఎంత గ్రేట్ అమ్మా, చూడు. ఆశ్చర్యం అమ్మా. ఎందుకంటే ఆశ్చర్యాలు ఏమి చూస్తావమ్మా? ఆజ్ఞాచక్రం పైన ఆశ్చర్యము, అద్భుతము అంటావు, కిందవన్నీ ఆశ్చర్యాలు. అబ్బా ఆశ్చర్యంగా ఉందండి అంటాం. మూడో కన్ను పైనవి అద్భుతం అండి అంటాం. అవి అద్భుతానికి ఆశ్చర్యానికి తేడా అది. జీవుడిగా ఉన్నప్పుడు పడతావు ప్రతిదానికి. అద్భుతం ఎప్పుడనేది నీవు ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నప్పుడు, అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు అద్భుతం అండి అంటాం. అమ్మవారు కూడా సచ్చితానంద, ఆనందం వేరండి అంటాం. ఇదంతా ఈ సర్వాతీత లక్షణము. ఇవన్నీ కూడా అమ్మవారు అన్నిటికీ అతీతము కాబట్టి ఇది సర్వాతీత లక్షణముగా ఉంటుంది. ఎందరో మహానుభావులు ఈ భువనేశ్వరి తత్వమును తెలుసుకోవడానికి, ఎందరో మహానుభావులు ఈ భువనేశ్వరి అమ్మవారి తత్వాన్ని తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఏ ప్రయత్నము సమగ్రముగా కాదు, సమగ్రము కాదు. ఆమె మాత్రమే సమగ్రము. ఎవరు కూడా చెప్పలేకపోయారు. ఆమె సమగ్రము. తన గురించి తానే చెప్పుకోవాలి కానీ ఒకరు చెప్పే వస్తువు కాదు అని చెప్తున్నారు. ఈవెన్ నేను కూడా, ఐఎమ్ నో ఎక్సెప్షన్. అందరూ అంతేగా. వేదముల యందు పరాకాశాన్ని అదిధి అని అంటారు. వేదముల యందు పైన ఆకాశాన్ని ఏమంటారు? అదిధి, ఆ దిధి. ఎందుకంటే అక్కడ అనంతము అఖండత్వాన్ని వదులుకోలేదు. ఆ దిధి అంటే ఏంటంటే సృష్టి జరగక ముందు ఆ దిధి అంటే, ఇప్పుడు అతిథి అని ఉన్నాం అనుకో అమ్మా. అతిథి అంటే తిథి వారాలు చూసుకోకుండా ఇంటికి వచ్చేవాళ్ళు అతిథులు అంటారు. అవునా? సడన్ గా వస్తారు. అలా ఈ అనంతంలో ఈ అమ్మవారు అదిధి. ఎందుకంటే అక్కడ అనంతము అఖండత్వాన్ని ఇంకా వదులుకోలేదు. పాదము అనే ఈ బ్రహ్మాండం వేరు, మిగిలిన మూడింటి 4 వంతులు వేరు అన్న భావన రానటువంటి పరాకాశ లక్షణములో దానిని అదిధి అంటారు. ఇంకా అఖండమైన ఆ యొక్క పరాకాశము ఖండ భావన తెచ్చుకోకుండా ఉన్న పూర్వము దాన్ని అదిధి అంటారు. ఏమ్మా? ఖండభావం అంటే 3/4 అనంతాన్ని అలానే అట్టి పెట్టేసింది అమ్మవారు. ఒక పావు వంతు తీసుకుని ఇంత అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించినప్పుడు ఆమె తిథి అవుతుంది. అంతకు పూర్వం అదిధి. చాలా అంటే 2 గాను 3 గాను దానికంటే అధికముగాను అనాధ్యానంతము విభజించబడని స్థితిని అదిధి అని పిలుస్తారు. అంటే 2గా చీలనప్పుడు, 3గా అనేకములుగా చీలక పూర్వము ఎలా ఉందో అనంతము, దాన్ని అదిధి అని అంటారు. అది ఉల్లలిత. అమ్మవారు ఉల్లలిత, ఇంకా లలిత కాలేదు.
అఖండముగా ఉన్నది. ఖండభావన ఇంకా తెచ్చుకోలేదు. సో అక్కడ ఉన్న చైతన్యాన్ని ఈశ్వర అని, కశ్యప అని పిలుస్తారు. అక్కడ ఉన్న చైతన్యము బిగ్ బ్యాంగ్ థియరీలో ఒకానొక సమయంలో ఏమ్మా ఆ? ఇంకా కాలదేశ చైతన్యాలు ఏమీ పుట్టలేదు. ఒక చలనం వచ్చింది. దాన్ని ఏమన్నారు? ఈశ్వర అని అన్నారు. అబ్బా కదిలిందయ్యా, అమ్మవారు సిద్ధపడుతోంది సృష్టి చేయటానికి అని కదిలింది అని. దాన్ని ఈశ్వర అంటారు, కశ్యప అంటారు. ఏమ్మా ఇప్పుడున్న కాశ్మీర్ ఎక్కడ? ఆ కశ్యప మహాముని కదమ్మా. కశ్యప ఆ పేరే ఈయనకి వచ్చింది. కశ్యప మహాముని అక్కడ ఆశ్రమం పెట్టుకుని ఆయన శిష్యులతో అదంతా కూడా ఆయనకు సంబంధించిన ప్రదేశం. కశ్యప నుంచి కాశ్మీర్ అనేది వచ్చింది. కశ్యప పర్ణశాలలు అవన్నీ వాళ్ళ శిష్యులు, యజ్ఞాలు యాగాలు ఒకప్పుడు జరిగేవమ్మా. ఇప్పుడంతా కూడా అన్యమతస్థులందరూ కూడా నిండిపోయారు. కానీ ఒకప్పుడు అది దాని అందం వేరు, సనాతనం. అది కశ్యప అనే దాంట్ నుంచి డిరైవ్డ్ వర్డ్ అది కాశ్మీర్ అనేది. కాశ్మీరము అంటే ఏంటి? నేను ఒక దాంట్లో చెప్తాను, కాశ్మీర్ అంటే ఏంటో చెప్తాను నేను. సో ఎవరిది కూడా సొంతం కాదు అది. అది భారతంలో ఒక భాగము. అసలు పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ వరకు అసలు ఒకప్పుడంతా ప్రపంచం అంతా వెళ్ళింది సనాతనమే. అశోక చక్రవర్తి కానీ ఎవరైనా చూడండి, మీరు చరిత్ర చూడండి. ఎక్కడ అమెరికాలో, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఎక్కడ మీరు వెళ్ళినా కూడా ఏ తవ్వకాల్లో కూడా శివలింగాలే బయటపడుతున్నాయి. అన్ని హిందూ సాంప్రదాయానికి సంబంధించినవే బయటపడుతున్నాయి. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు మనది ఎంత సనాతనమో. సో ఆ చరిత్ర పక్కన పెట్టి మనం సబ్జెక్ట్ వద్దాం. ఎందుకంటే అది మనకి తెలుసు. నాకు అన్నీ తెలుసమ్మా. ఆగ్నేయ చక్రం నుంచి అన్ని చోట్లకి వెళ్తా. వాళ్ళు పిలిస్తే వెళ్తా, సరదాగా వెళ్ళా. ఎవరో పిలుస్తారు, వెళ్తాం, వింటాం, వస్తాం శరీరంలోకి. అది ఇంకో రూపంగా వాళ్ళే మళ్ళీ పలికిస్తారు. భువనేశ్వరి అమ్మవారు పలికిస్తుంది. అమ్మా అది తెలియనిదంటూ ఏమీ లేదు. తెలుసుకోవాల్సిన ఆ ఇచ్చా జ్ఞానం కూడా అవసరం లేదు నాకు. ఒకరి చేతిలో ఉన్నప్పుడు, ఆమె అధీనంలో ఉన్నప్పుడు నాకంటూ ప్రత్యేకత లేదు. అమ్మా వాళ్ళు ఏం చెప్తే అదే. కశ్యప ప్రజాపతి అతిథి ధితి అని ఉన్న కథ శ్రీ విద్యకు సంబంధించిన కథయే. నువ్వు ఇప్పుడు ఈ కశ్యప అతిథి అలానే ధితి ఈ పదాలన్నీ కూడా నువ్వేమనుకుంటున్నావు? చరిత్రకి సంబంధించింది, ఒక మునికి సంబంధించింది అనుకుంటున్నావే. అది కాదు, ఇదంతా శ్రీ విద్యకి సంబంధించింది. ఈ కథయే అతిథి. అదే కశ్యప. కశ్యప అంటే చరణము. ఈశ్వర చరణము వచ్చిన తర్వాత కశ్యప అని ఆ ఆది దంపతులు, ఆ ఈశ్వరుడు అయ్యాడు, కశ్యపుడు అయ్యాడు. తర్వాత ధితి అంటే ఏమిటి? సృష్టి చేశాడు అని. నారసింహ తత్వము అంటారు కదా. అమ్మవారు తన అఖండాన్ని చీల్చినది, నారసింహి అయినది. ఏమా నారసింహి. హింసాసనేశ్వరి అయింది. తనను తాను హింసించుకున్నది, ఎవరిని హింసించలేదు. తల్లి కడుపులో పేగు తెంచుకుని బిడ్డ అంటుంది. ఎలా వచ్చాడు అలానే అమ్మవారు అఖండాన్ని ఆ ఉల్లలిత చీల్చినది. అది హింసాసనేశ్వరి అయినది. హింస చేసుకొని సృష్టి చేసినది అని. ఈ నరసింహతత్వం కూడా ఈ శ్రీ విద్యకు సంబంధించిన, అంటే దీని ఏమిటి, ఈ యొక్క పురాణాలు ఇవన్నిటికీ అతీతంగా వెళితే నీకు శ్రీ విద్యలో ఇవన్నీ గోచారం అవుతాయి. అదే ఇది కూడా మనం తెలుసుకున్న కథలానే ఉంది ఈ శ్రీ విద్య. నిజానికి అదియే సత్యం. ఏమ్మా ఆ శ్రీ విద్యయే సత్యము. ఆ తల్లియే ఈశ్వరుడే. ఏమ్మా కశ్యపుడై అమ్మవారు తనను తాను చీల్చుకొని ఖండము చేసుకొని ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించింది. మరి ఇది నారసింహతత్వము హింసాసనేశ్వరి సింహాసనేశ్వరి అయినది. అది ఏ భువనేశ్వరి. చాలా తల్లి అయినది అని. బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఏమవుతుంది? తల్లి అయిందండి అంట, మాతృమూర్తి అని. సో అమ్మవారు ఏమైంది? తనను తాను హింస చేసుకొని భువనేశ్వరిగా, తల్లిగా, ఆ తల్లి హ్రీం ఓం హ్రీం ఓం సింహాసనేశ్వరి అయినది. హింసాసనేశ్వరి నుంచి సింహాసనేశ్వరి అయి తన బిడ్డలకి జన్మనిస్తున్నది ఈ భూతాకాశములు అని చెప్తున్నారు.
మరి ఇదంతా అతిథి తిథి ఇవి కశ్యప ఈ కథంతా మరి కశ్యపుడికి సంబంధించిందేగా. దాన్నే మన వాళ్ళు ఏం చేశారంటే పురాణాల్లో తత్వంగా కథ రూపంలో చెప్పారమ్మా. కొన్ని అలా చెప్తారు ఏమ్మా. ఎందుకంటే సామాన్యులు అందరూ నీ అంత మేధావంతులు కారు కదమ్మా. అవునా? పాపం వాళ్ళకి ఏమిటి క్యారెక్టర్స్ పెట్టి బొమ్మలతో ఇగో నాయన ఇలా. ఇప్పుడేమిటి ఇతిహాసాలు కూడా అంతే కదా. దుష్యంతుడి కథ ఏమిటి క్యారెక్టర్స్ పెడతారు. మంచిని మంచిగా చెప్తే అర్థం కాదు, శ్రీవిద్యని శ్రీవిద్యంగా చెప్తే అర్థం కాదు. బొమ్మల రూపంలో పురాణాల రూపంలో కల్పించి చెప్తారు. అలా అని చెప్పి రామాయణం జరగలేదని కాదు, మహాభారతం జరగలేదని కాదు. అంటే ఈ రెండు దృష్టిలో పెట్టుకుంటే మంచి చెడు అనేది తెలుస్తుంది అని అమ్మా. పైన కూడా జరిగింది. నీ హృదయమే కురుక్షేత్రం అమ్మా. శ్రీకృష్ణుడే నీ ఆత్మ, నీ మనసే అర్జునుడు ఏమ్మా. అక్కడే గీత ఉన్నది ఏమ్మా. అదే అదే భగవద్గీత అంతే కదా. ఆత్మ విద్య శ్రీ విద్య, శ్రీ విద్య బోధించాడు కురుక్షేత్రంలో. అది ఇలా మీరు కళ్ళు మూసుకుంటే నీలోనే ఎంతో ఆనందాలు ఉన్నాయి. ఊరికే మనం మాయలో కళ్ళు తెరిచి ఎండమావుల్లో పరిగెడుతున్నాం ఏమ్మా. కళ్ళు మూస్తే ఆనందాలన్నీ నీలోనే ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ. అద్భుతాలన్నీ అక్కడే ఉన్నాయి. అద్భుతాలు బయట ఏమి లేవు, మాయ తప్ప ఏమీ లేదు ఏమ్మా. కశ్యప అంటే కశ్యప కాదు, పశ్యక. కశ్యప అంటే కశ్యప అని కాదు, పశ్యక. ఈక్షతో కూడిన పశ్యక అంటే చూచున్నటువంటి వాడు. పశ్యక అంటే ఏంటంటే చూచేవాడు అని, ఈక్షణ చేసేవాడు అని. ఈక్షతో కూడిన పశ్యక అంటే చూచినటువంటి వాడు, ఈక్ష కలవాడు అని అర్థము. ఈక్ష చూడాలి అని ఈక్ష కలిగిన వాడు ఆ ఈశ్వరుడు. అదే కశ్యప అయినది. అదేమైంది కశ్యప అయినది. కా అంటే బ్రహ్మ, బ్రహ్మ అయినాడు అని. కా మంత్రశాస్త్రంలో కా అంటే బ్రహ్మ అని. ఆ యొక్క పశ్యక ఏమయ్యాడు కశ్యప అయ్యాడు, బ్రహ్మ అయినాడు. మాయా సబలిత బ్రహ్మము అంటారు కదమ్మా. ఈశ్వరుడు ఏమయ్యాడు కామేశ్వరుడు అయ్యాడు అని. కోరికతో వచ్చి పిల్లల్ని కంటున్నాడు అని మీ భాషలో చెప్పాలంటే. కామేశ్వరుడు కామేశ్వరి రూప పరమాత్మ. వారు ఏమయ్యారు శివశక్తులుగా బిందువులో వచ్చి అక్కడి నుంచి మహా త్రిపుర సుందరిగా ఈ భువనేశ్వరి నుంచి ఇక్కడ వరకు వాళ్ళు ఏమయ్యారు కశ్యప అయ్యారు. కా కా అంటే బ్రహ్మ. అదనమాట. మళ్ళీ పుట్టించేవాడు ఒకడు ఉండాలి కదమ్మా. అలా తల్లి తండ్రి అయ్యారు అని. లేకపోతే నువ్వు నేను ఎలా పుడతాం? పరాశూన్యంగా ఉంటే నువ్వు నేను ఎలా పుడతాం అమ్మా? దాని వెనకున్న కథ అంతా ఇంత ఉంది. మన చరిత్ర తెలుసుకోవటం గొప్పతనం కాదు, శ్రీ విద్య తెలుసుకోవటం. సృష్టి యొక్క కథ ఇది. ఎలా జరిగింది కథ కూడా కాదు, ఇది వాస్తవం. నమ్మాల్సిందే. అన్నిటికీ ఆధారాలు ఉండవు. ఆమె నిరాధార. నీ జీవితానికి ఆధారం ఆమె భువనేశ్వరి. నువ్వేమో ఆమెకెందుకమ్మా ఆధారము? ఆధారానికే ఆధారం ఆవిడ. ఆమె నిరాధార, నిర్లేప, నిరంజన. ఎన్ని పేర్లు